వెయిట్ లాస్ అయ్యే క్రమంలో చాలామంది షుగర్స్ని దూరం పెడతారు, కానీ మీరు ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారేమో ఒకసారి గమనించండి. సో వెల్కమ్ టు వెల్నెస్ టాక్స్ విత్ మౌలాలి. చాలామంది నో స్వీట్ నో షుగర్ ఛాలెంజ్లో ఉంటారు వెయిట్ లాస్ అయ్యే క్రమంలో. మీరు ఈ హిడెన్ షుగర్ ఫుడ్స్ని తింటున్నారేమో గమనించండి, అందుకనేమో మీరు వెయిట్ లాస్ అవ్వట్లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా బిస్కెట్స్, ప్రోటీన్ బార్స్, ఎనర్జీ బార్స్ మన బాడీకి ప్రోటీన్ ఇంటేక్ ఇస్తుంది, వెయిట్ లాస్కి సపోర్ట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది ఇలాంటి ఫుడ్స్ తింటూ ఉంటారు. అందులో కూడా మనకి తెలియకుండానే హిడెన్ షుగర్ ఫుడ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలామంది సిరల్స్ యూస్ చేస్తూ ఉంటారు. అంటే మీల్స్ని స్కిప్ చేయకుండా చాలామంది లో క్యాలరీ మీల్ అని చెప్పేసి సిరల్స్లో ఎక్కువగా చాకోస్ అని చెప్పేసి కానీ కెలాగ్స్ అని చెప్పేసి ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా తింటూ ఉంటారు. అందులో కూడా మనకి తెలియకుండా షుగర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా కచప్స్, సాసెస్ అండ్ చట్నీస్ ఇలాంటి వాటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం మనం. సో మనం తీసుకునే స్టార్టర్స్లో కానీ దేంట్లోనే ఫుడ్లో కానీ మనకి తెలియకుండా అలాంటి వాటిల్లో కూడా మనకి హిడెన్ షుగర్ ఫుడ్స్ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ దాంతోపాటు ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ లస్సీస్ ఇలాంటివి మనకి ఏంటంటే తెలియకుండానే ఎక్కువ శాతం మన బాడీకి చలవ చేస్తుంది అని చెప్పేసి అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వెళ్తుంది అని చెప్పేసి ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ అండ్ లస్సీస్ ఎక్కువగా తీసుకుంటాం. కానీ అందులో ఎక్కువ శాతం షుగర్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి తెలియదు ఫ్రూట్ జ్యూసెస్ మంచిది కదా అని తీసుకుంటూ ఉంటాం. అండ్ దాంతోపాటు యోగర్ట్స్. సో ప్లెయిన్ యోగర్ట్ మంచిది, కానీ ఫ్లేవర్డ్ యోగర్ట్స్ ఈరోజు బాగా మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. సో ఫ్లేవర్డ్ యోగర్ట్స్లో కూడా మనకి తెలియకుండానే ఎక్కువగా హిడెన్ షుగర్స్ ఉంటున్నాయి. సో ఇలాంటి ఫుడ్స్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారేమో ఒకసారి గమనించండి. నిజంగా మన వెయిట్ లాస్ అవ్వాలి, షుగర్ ఎక్కువ కంటెంట్ మన బాడీకి వెళ్తే మన బాడీ మెటబాలిజం స్లో అవుతుంది, మన వెయిట్ లాస్కి సపోర్ట్ అవ్వదు. మీరు ఈ ఫుడ్స్ తింటున్నారేమో గమనించండి అండ్ దీన్ని అవాయిడ్ చేయండి. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ టిప్స్ కోసం just follow and subscribe Wellness Talks with Maulari. Thank you so much.